నేను 4 సంవత్సరాల్లో మా నాన్నగారు చెప్పినట్టు 4 సంవత్సరాలప్పటి నుంచి మొదలుపెట్టాను పాటలు పాడడం, స్తుతించడం. ఆ రోజు ఫస్ట్ నేను పాడినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు దేవుని దయ వల్ల నాకు స్టేజ్ ఫియర్ అనేది లేదు. కానీ నేను ఇంటర్ నుంచి కొంచెం కొంచెం దేవుని వాక్యాన్ని పంచుకోవడం మొదలుపెట్టాను. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వాక్యాన్ని కోసం నేను స్టేజ్ ఎక్కిన గడగడ వణుకుతూనే ఉంటాను. అది ఒక దైవికమైన భయం. అయితే దేవుడు మనందరితో ఈరోజు రాత్రి మనందరితో మాట్లాడి ఆయన మాటల చేత మనందరినీ బలపరచును గాక. ఆమేన్. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తాను, మీకు తెలియంది ఏమీ లేదు, కొంచెం మొహాలు నవ్వుతూ ఉంచండి, లేకపోతే కళ్ళు తెరిచి ఉంచండి, అర్థం అవుతుందని ఉంచండి. నేను ఇంకా నేర్చుకునే స్టేజ్లో ఉన్నాను కాబట్టి సో మీరందరూ నాతో ఏకీవిస్తారని నేను అనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ దినాలు ఈ ఉపవాస ప్రార్థనలో 40 దిన ఉపవాస ప్రార్థనలో అనేకమైన అంశాల కొరకు మాట్లాడుతున్నారు, అనేకమైన అంశాల కొరకు వివరిస్తున్నారు, బోధిస్తున్నారు, అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన సరిదిద్దులు మనం చేసుకుంటున్నాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను ఏం మాట్లాడాలి ఎక్కువ మా డాడీకి నాకు జరిగే పోరాటాల్లో ఇంట్లో మాకు అసలు నలుగురు 4 అది ఒక చెప్పలేమండి. మా ఇంట్లో నలుగురు 4 టైప్స్ అనమాట. మీకు మా ఇంట్లో ఉండే ఎంటర్టైన్మెంట్ మీరు ఏ ఛానల్ పెట్టినా రాదు. సో నేను ఒకటి, మా మమ్మీ ఒకటి, మా డాడీ ఒకటి, మా తమ్ముడు ఒకటి. సో ఎప్పుడు ఏదో బాగుంటుంది, చక్కగా ఉంటుంది. దేవుని సన్నిధి కానీ, సంతోషం కానీ, ఒక కుటుంబంలో ఉండే ఆనందం మేము ఖచ్చితంగా అనుభవిస్తాం. ఆ ప్రాసెస్లో చాలా యుద్ధాలు, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మా డాడీకి నాకు జరిగే ఒక యుద్ధాల్లో ఒకటి ప్రసంగం చేయాలి, మాట్లాడాలి, ప్రసంగం చేయాలి, మాట్లాడాలి. నేను ఎప్పుడు కూడా వయసు చూసుకుంటూ ఉండేదాన్ని. నాకు అది చాలా పెద్ద కన్సర్న్గా ఉండేది. డాడీ నేను చిన్నదాన్ని డాడీ, అక్కడ ఉండే వాళ్ళందరూ నాకంటే పెద్దోళ్ళు, నేను మాట్లాడలేను, యవనస్తుల కొడుకులు అందరు నాతో ఉంటారు, నేను కొంచెం ఫ్రీగా ఉండగలను. అయితే దేవుడు ఏం మాట్లాడాలి ప్రభా, నేను అసలు ఎతుకుతున్నాను అనమాట. చిన్న వయసులో ఉండేవాళ్ళు మాట్లాడితే ఏం బాగుంటుంది, అట్లా వెతుకుతూ ఉంటే దేవుడు ఈ 40 రోజులు ఎందుకో ప్రతి వచ్చే దైవజనుల ద్వారా, లేకపోతే ఇక్కడ చిన్న పిల్లలు పాడుతున్నప్పుడు మళ్ళీ మా డాడీ స్టేజ్ ఎక్కి అప్పుడు కూడా ఎక్కువసార్లు నాకు వినిపించిన మాట ఏంటంటే వయసుని చూడొద్దు. దేవుడు మాట్లాడాలనుకుంటే, లేకపోతే దేవుడు కార్యాలు జరిగించాలనుకుంటే, అది ఎవరైనా ఎంత వయసు అయినా, వాళ్ళు ఎంత పొట్టిగున్నా ఎంత పొడుగున్నా, దేవుడు కార్యం జరిగించాలనుకుంటే అవేమీ చూడరు అని నేను ఎక్కువ వింటా వచ్చాను ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. అదొక ధైర్యంగా నాకు మారింది. సో దేవుడు ఖచ్చితంగా, నేను అప్పుడు అనుకున్నాను సరే మాట్లాడతాను అంటే మా నాన్నగారు ఎలా ఉంటారంటే, మొన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. మొన్న లాస్ట్ సాటర్డే కాకుండా అంతకుముందు సాటర్డే లిటరల్గా రాత్రి 11:30కి నేను అప్పుడు ఇంకా పడుకుంటున్నాం, అందరు గుడ్ నైట్ చెప్పుకొని పడుకుంటున్నాం. అప్పుడు మా డాడీ పిలిచి అడగట్లా, ఏమని అంటున్నారంటే, రేపు నువ్వు ఒక 30 minutes వాకింగ్ చెప్పేసాయి, నేను నీకు నెక్స్ట్ 30 minutes. డాడీ కాదు డాడీ, మీరు ఇప్పుడు రేపు మార్నింగ్ 5కి మాట్లాడాల్సింది మీరు. సో అట్లా ఉంటాయన్నమాట. డాడీ నాకు అట్లా చెప్పేసరికి అది ఏమైనా సరే అప్పుడు మళ్ళీ దానికో పెద్ద డిస్కషన్, దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి, బైబిల్లో ఉంది, నువ్వేం చేస్తున్నావు, 3 సంవత్సరాలు ఏం నేర్చుకున్నావు, ఇలాంటివన్నీ యుద్ధాలు జరుగుతూ ఉంటే ఈసారి నేను ఖచ్చితంగా సరే, అది ఒక్కరోజైనా 3 రోజులైనా వారం రోజులైనా ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని నేను పంచుకుంటానని దేవుని సందులో ప్రార్థన చేసుకొని దేవుడు నాకు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలనే కాదు, క్రైస్తవులుగా మనము అనేకమైన సార్లు ఇప్పుడు మన ఇంట్లో కొన్ని ఊత పదాలు ఉంటాయి. నాన్న లెగండి, పొద్దున్న లెగండి, టైం అవుతుంది, కాలేజ్కి వెళ్ళండి, ఇలాంటి మాటలు కానీ పదాలు కానీ కొన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. అదేవిధంగా దేవుని సన్నిధిలో కూడా దేవుని మందిరంలో అడుగు పెట్టినప్పటి నుంచి కొన్ని పదాలు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఒకవేళ సాక్ష్యాలు అనుకోండి, దేవుని కృప ద్వారా నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది, ఆ కృప అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. లేకపోతే నేను దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, దేవుడు మన ఆరాధనకి యోగ్యుడు, దేవుడు మన ఆరాధనకి అర్హుడు, రాజులకు రాజు, ఇవన్నీ కొన్నిసార్లు మనం దాన్ని అర్థాన్ని గ్రహించి మాట్లాడకపోయినా ఆరాధించాలనే ఒక భావంలో కొన్ని పదాలను మనం వదిలేస్తూ ఉంటాం. వాటిలో ఒకటి కృప, ఇంకొకటి స్తుతి, ఇంకొకటి ఆరాధన, లేకపోతే వాక్యము, ప్రార్థన, ఇలాంటి కొన్ని పదాలు, ఇలాంటి కొన్ని ఆలోచనలు మన హృదయంలో నడుస్తూ ఉంటే వాటన్నిటితో పాటు ఉండేదే ఒకటి దేవుని సన్నిధి.
దేవుని సన్నిధి అని ఎక్కువ మనం వింటూ ఉంటాం. ఎంతమంది విన్నారండి దేవుని సన్నిధి అని? ఎంతమందికి తెలుసు దేవుని సన్నిధి అంటే ఏంటో? సో దేవుని సన్నిధి మనం ఎక్కువ, నేను ప్రార్థన చేసేటప్పుడైనా, ఆరాధించేటప్పుడైనా దేవుని సన్నిధి స్థలంలో ఉంది అని మనం గ్రహించాలి అని ఆరాధన చేస్తూ ఉంటాం. లేకపోతే దేవుని సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉండాలి. లాస్ట్లో ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన కృపా సన్నిధి మనకు తోడైండునుగా కానీ ప్రార్థన చేస్తాం. సో ఇలాంటి కొన్ని పదాలు మనం వాడుతున్నప్పుడు ఈ పదం కూడా, సన్నిధి అనే పదం కూడా ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అయితే నేను ఆలోచించినప్పుడు దేవుని సన్నిధి ఇది నేను నా 3 సంవత్సరాల అనుభవంలో నుంచి మాట్లాడాలనుకున్నది. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఫస్ట్ నేను మాట్లాడితే బాగుంటుందేమో అని నాకు అనిపించి, దేవుడు ఆయన సన్నిధిని మన పట్ల, మన జీవితాల్లో ఎలా ఉంచుతాడు, ఎలా నడిపిస్తాడు, అసలు ఆయన సన్నిధి అంటే ఏంటి, ఆయన ప్రెజెన్స్ అంటే ఏంటి అనే విషయాల కోసం నేను మాట్లాడాలని ఆలోచించినప్పుడు దేవుడు కొన్ని విషయాలు నా హృదయంలో ఉంచాడు. ఎంతమందికి నిర్గమాకాండములో జరిగిన సంఘటనలు ఎంతమందికి తెలుసు? నేను మొత్తం అంతా మీకు ఇప్పుడు చెప్పాలని, మీరందరూ బైబిల్ జ్ఞానం కలిగిన వాళ్ళే. సో ఎంతమందికి మోషే జీవితంలో లేకపోతే నిర్గమాకాండంలో జరిగిన సంఘటనలు కానీ, ఇన్సిడెంట్స్ కానీ ఎంతమందికి తెలుసండి? అనేకమైన కష్టాల గుండా ఐగుప్తు నుంచి ఆ ప్రజలందరూ కూడా విడిపించబడి వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు విడిపించిన ఆ క్రమంలో ఇశ్రాయేలీలు కూడా కొంతమంది చాలా వరకు, కొంతమంది కాదు చాలా వరకు దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా తిరిగి చేసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం చూసినట్లయితే నిర్గమాకాండము 33వ అధ్యాయం మనం ఒకసారి చూద్దామా? నిర్గమాకాండము 33వ